హాయ్ అండి, మన ఎస్వి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఈరోజు మాకు అందరికీ సండే అయితే మాకు వెనస్డే స్పెషల్ అండి. నాన్ వెజ్ డే సండే మేము తినము. అయితే మేము చేయబోయే రెసిపీస్ చూడండి. ఆయిల్ తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని వేసి ఫ్రై చేసి వాటిని కలుపుతూ ఉండాలి. ఫ్రై అయ్యే వరకు బ్రౌన్ కలర్ వచ్చాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు వేసి కలుపుతూ ఉండాలి. నేను ఇప్పుడు చెప్పబోయేది బగారా అన్నం అంటారు కదా, వెజ్ బిర్యానీ లాగా. పిల్లలకి మనం చేసినట్టుగా రాకుండా ఫాస్ట్ కార్ వల్ల ఇప్పుడు రైస్ కుక్కర్లో డైరెక్ట్గా అలా చేసేసుకోవడం ఈజీ ప్రాసెస్లో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టి అందులో ఈ తాలింపు వేసేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. దాన్ని మనం తెలుగులో బగారన్నం కూడా అంటారు కదా. దానిని వెజిటేబుల్స్ చేసుకుంటే అది వెజ్ బిర్యానీ కూడా అయిపోతుంది. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. స్టీల్ కుక్కర్స్ అందరూ ఇప్పుడు లేటెస్ట్గా అన్నీ అవే వాడాలంటున్నారు కదా. అది కూడా బ్రాండెడ్ ప్రెస్టేజ్ స్టీల్ కుక్కర్. ఇందులో ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ వేసి ఫ్రై అయ్యే వరకు బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసి పచ్చిమిర్చి వేసి అందులో ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అవి మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి శుభ్రంగా కడిగిన మటన్ వేసి కలపాలి. అందరికీ సండే లాగా మాకు వెరైటీ స్పెషల్స్ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఎంతో బాగా చేసుకుంటాము. పసుపు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మటన్ వాటర్ అంతా పైకి వచ్చే తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఒక టమాటో చాలు. వేయకూడదు. టమాటో వేస్తే పులుపు వస్తుంది, చాలామంది ఇష్టపడరు. ఒక టమాటో చాలు. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టాలి. బగారన్నం మటన్ రెడీ అయిపోయింది. ప్రతి వెనస్డే మన ఇంట్లో సండే లాగా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఇది కామన్ అయిపోయింది చాలా ఇయర్స్ నుంచి. ఈరోజు అయితే స్పెషల్స్ అండి. పెరుగు రైతా, బాయిల్డ్ ఎగ్స్, బగారన్నం, మటన్ కర్రీ. వచ్చే వారం మరొక స్పెషల్తో కలుస్తాం.
సబ్స్క్రైబ్ చేసుకోండి.